మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నిజంగా నీలాంటి వాడు నాకు బావగా ఉండడం నా అదృష్టం. నేను ప్రేమించిన మనిషి గురించి నా ప్రేమను నిలబెట్టడానికి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నందుకు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సృజన, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నేనేమన్నా పరేవాడినా చెప్పు. నీ వాణ్ణి, అదే నీ బావని కదా, అంటే నేను నీ మనిషినే కదా. మరి పరాయి వాళ్ళకి చెప్పినట్టు నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నేను బాధపడతాను కదా. నువ్వు చేస్తున్న హెల్ప్కి నేను నీకు థ్యాంక్స్ చెప్పాను తప్ప నేను నిన్నెప్పుడు పరాయివాడు అనుకోలేదు. నా గురించి ఆలోచిస్తున్నా నా మనిషి అనుకున్నాను. నేను నీకు హెల్ప్ చేయట్లేదు సృజన, చేస్తున్నట్టు నటిస్తున్నానంతే. గోపిని కోర్టుకు తీసుకెళ్తే నువ్వు అన్నది నిజమే, వాడు జైలుకే వెళ్తాడు. కానీ ఇంట్రాగేషన్ గురించి ఆ ఇంద్ర మళ్ళీ స్టేషన్కి తీసుకొస్తుంది. అప్పుడు నరకం అంటే ఎలా ఉంటుందో వాడికి చూపిస్తుంది. గోపి పరిస్థితి ఏంటో కానిస్టేబుల్ చెప్పిన మాటల్లో అర్థమైంది. ఆ ఇంద్రకున్న కోపానికి గోపి ఎప్పటికీ బయటికి రాడు. ఒకటి, తన చేతిలో చిత్రహింసలు అనుభవించలేక తప్పొప్పుకొని జైలుకు వెళ్ళాలి, లేదా ప్రాణాలు పోయి పైకి పోవాలి. ఇదంతా జరగాలంటే కనీసం కొన్ని రోజులు పడుతుంది. అంతవరకు తార ఇక్కడే ఉంటే గోపిని కాపాడ్డానికి ఎలాంటి ప్రయత్నమైనా చేస్తుంది. మరీ ముఖ్యంగా సృజనతో మాట్లాడి గోపిని బయటకు తీసుకొస్తాను, నీ పెళ్లి జరుగుతుంది అని సృజన కూడా ధైర్యం చెప్తుంది. గోపి కథ పూర్తయ్యే వరకు తారిక్కడుండకూడదు, తారని పంపించేయాలి. అప్పుడే గోపికి సపోర్ట్ చేసేవాళ్లు ఎవ్వరూ ఉండరు. సృజనని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా గోపి సంగతి నేను చూసుకుంటానని సృజనని నమ్మిస్తాను. మామయ్య వాడి గురించి ఆలోచించడు, ఇందిర తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేను అనుకున్నట్టు జరగాలి అంటే తార మాత్రం ఉండకూడదు. తను వెళ్ళిపోతేనే గోపి ఇంకెప్పటికీ సృజన జీవితంలో ఉండడు. తెలివిగా నేను నా మరదల్ని నా వైపు తిప్పుకుంటాను. ఇప్పుడు తారని ఎలా ఇక్కడి నుంచి పంపించాలి? ఎలా? హౌ 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 ఎస్, అంత సింపుల్ గా వాడి ప్రాణం పోవడానికి నేనెలా ఒప్పుకుంటాను? వాడు నా తమ్ముణ్ణి చిత్రహింసలు పెట్టి చంపాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తోంది. ఒక దగ్గర దెబ్బ తగిలింది, ఇంకో దగ్గర కత్తిపోట్లు తగిలాయి. ఇలా నా తమ్ముడు చాలా బాధతో చనిపోయాడు. మరి అంతకంత వీడికి ఇవ్వాలి కదా. శ్రీకర్, గోపిని చూసావా? తనతో మాట్లాడావా? ఎంతలా హింస పెడుతుందో చూసావు కదా. చూశాంతారా, నాకు కూడా చాలా బాధ అనిపించింది. పాపం గోపి అక్కడ ఎంత నరకం అనుభవిస్తున్నాడో చూసినప్పుడు నేను కూడా తట్టుకోలేకపోయాను. చేయని తప్పుకి గోపిని అలా చిత్రహింసలు పెడుతుంటే నాకు కష్టంగానే ఉంది. అవును, ఇంద్రతో మాట్లాడతానన్నావు, మాట్లాడవా? మాట్లాడాను.
చాలా గట్టిగా చెప్పాను. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే మర్యాదగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చాను. మీ సుపీరియర్స్తో మాట్లాడతానని చాలా గట్టిగా చెప్పాను. కానీ నాకు ఇక్కడ అర్థం కాంది ఒకటే తారా, గోపి నిజంగా ఇది వరకు ఒక స్మగ్లర్ అంట కదా? నువ్వు నమ్ముతున్నావా శ్రీకర్? నమ్మలేదు. గోపి అంటూ నాకు తెలుసు కదా, కానీ ఆ ఇంద్ర ఒప్పుకోవట్లేదు. వాడు ఎర్రచందనం సప్లై చేసేవాడు. అలాంటి వాళ్ళు పులికన్నా డేంజరస్గా ఉంటారు. ప్రాణాలు తీయటం వాళ్ళకి చాలా ఈజీ. కావాలంటే పాత రికార్డ్స్ చెక్ చేసుకోండి అంటోంది. వాడి జైలు జీవితాన్ని మీ కళ్ళ ముందు పెడతానని చెప్పింది. అందుకే అడుగుతున్నాను, నిజంగా గోపి జైలుకు వెళ్ళి వచ్చాడంటావా? నీకు తెలుసా? అసలు నీకు తెలుసా? గోపి గురించి ఇందిరా చెప్పిందంటున్నావు, కానీ నువ్వు తారా, నువ్వు నా మీద సీరియస్ అవుతావేంటి? నేనేం గోపి గురించి అలా అనటం లేదు. ఇందిర చెప్పింది. గోపిని అలా ఇరికించాలని చూస్తోంది. ఆ విషయం మా మావయ్య కూడా నమ్మేశారు. అందుకే గోపి మీద ఆయన కూడా కోపంగా ఉన్నారని నేను నీతో చెప్తున్నాను. అదే మామయ్య నమ్మకపోతే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి గోపిని బయటకు తీసుకురావటం ఎంతసేపు చెప్పు? కానీ ఈ పెళ్లి కూడా ఆపేసేలా ఉన్నారు. అలా జరగకూడదు. పాపం సృజన తట్టుకోలేదు. గోపి నిజంగా మంచివాడే. వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాలి. దానికోసం మనం ఏదైనా చేయాలి. తప్పకుండా. నేను వదిలేస్తానా? నేను కూడా లా పాయింట్లు అడిగాను. మా మామయ్య తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అని భయపెట్టాను. ఒక విధంగా ఇంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ శ్రీకర్. మనం ఎలాగైనా సరే గోపిని బయటకు తీసుకురావాలి. దానిని నిర్దోషిగా నిరూపించాలి. దాని గురించి ఏం చేయాలో నువ్వే నాకు చెప్పు. తారా, ఈ సంగతులన్నీ నేను చూసుకుంటాను. అయినా నువ్వలా గోపి గురించి ఆలోచిస్తూ ఉంటే నీకెంత ప్రాబ్లం అవుతుంది? చూడు, పైగా నీకో బాబు కూడా ఉన్నాడు. అందుకని నేను నీకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? అదే, సృజన పెళ్లి గురించే కదా నువ్వు ఇక్కడ ఉండిపోయావు. లేదంటే ఈ పాటికి వికాస్ గారితో కలిసి సింగపూర్లో ఉండేదానివి కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నేను సింగపూర్లో ఉండాలా, విశాఖపట్నంలో ఉండాలా అని కాదు. గోపిని ఎలా బయటకు తీసుకురావాలి అని. తారా, గోపి విషయం నువ్వు మర్చిపో. నేను చూసుకుంటానని చెప్పాను కదా. నా మాట విని నువ్వు వెంటనే సింగపూర్ వెళ్ళిపో. రేపు పిల్లాడి చదువు అన్నీ నువ్వు ఆలోచించుకోవాలి కదా. వికాస్ గారు సింగపూర్లో సెటిల్ అవుదాం అంటున్నారు. అప్పుడు నువ్వు ఆయన కదా దగ్గరలో ఉండాల్సింది. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ నువ్వు నీ కుటుంబానికి దూరంగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అందుకే నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, మీరంతా హ్యాపీగా ఉంటారు. గోపిని బయటకు తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి అనుకున్నప్పుడు వికాస్ గారితో కలిసి ఇద్దరు హ్యాపీగా ఆ పెళ్లిని చూద్దురు. ఏంటి శ్రీకర్ ఇలా మాట్లాడుతున్నావు? ఇక్కడున్న పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితిలో నేను ఇక్కడి నుంచి వెళ్తానని నువ్వెలా అనుకుంటున్నావు? గోపి నీకెలా పరిచయం? నా వల్లే కదా. నేనే కదా తనను తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టింది. శ్రీకర్, ఇప్పుడు గోపి ఎలా పరిచయం అయ్యాడన్నది ముఖ్యం కాదు. గోపిని ఎలా బయటకు తీసుకురావాలన్నదే ముఖ్యమని నువ్వు చెప్తావని నాకు తెలుసు. కానీ గోపిని బయటకు తీసుకురావాలంటే దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. కొన్నాళ్ళు టైం పడుతుంది. అందుకే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఇబ్బంది పడుతూ బాబుతో ఉండడం ఎందుకు? హాయిగా వికాస్ గారి దగ్గరికి వెళ్ళిపో. అన్ని సమస్యలు సర్దుకున్నాక నేను నీకు ఫోన్ చేస్తాను. మళ్ళీ పెళ్లి ముహూర్తం పెట్టాక అప్పుడు హ్యాపీగా రండి. పెళ్లిని చూసి మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడుండి బాధపడుతూ ఉంటే పాపం ఎక్కడో దూరంగా ఉన్న వికాస్ గారు కూడా ఎంత బాధపడతారో ఆలోచించు. నేను వెంటనే మీకు సింగపూర్కి టికెట్స్ బుక్ చేస్తాను. లేదు శ్రీకర్, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండాలి. పాపం సృజన కూడా ఎంత బాధపడుతుందో కదా.
గోపిని బయటకు తీసుకొచ్చేంత వరకు సృజన టెన్షన్తో ఉంటుంది. తనకి నేను ధైర్యం చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇందిర ఎలా ఆలోచిస్తుందో, కేసుని ఎలా మార్చాలని చూస్తుందో నాకు మొత్తం తెలుసు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళను. గోపిని బయటికి తీసుకొచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. గోపి నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాతే నేనిక్కడ ఉండాలా లేదా అన్నది నిర్ణయించుకుంటాను. అది కాదు తారా, నేనెందుకు చెప్తున్నానంటే నువ్వు నా కోసమే చెప్తున్నావు అని నేను ఆలోచించగలను. కానీ నా ఆలోచన నువ్వు అర్థం చేసుకో. ఈ పరిస్థితుల్లో సృజనాని వదిలి నేనెక్కడికి వెళ్ళను. గోపిని తీసుకొచ్చి సృజనాకి అప్పగించాకే నా నిర్ణయం నేను తీసుకుంటాను. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి గోపి సంగతి ఏంటో ఆలోచించు. సరే తారా, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. తారేమో నా మాట వినిపించుకోదు. ఇది ఇక్కడుంది అంటే ఆ గోపిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అయినా అసలు ఈ తారకి ఆ గోపి మీద అంత అభిమానం ఏంటి? గోపిని బయటకు తీసుకురావాలి అని ఎందుకు ఇంతలా ఫీల్ అవుతోంది? ఆ గోపిగాడు బయటకు వస్తే సృజన గోపి ఒకడవుతారు. మరి నేనేమవ్వాలి? ఎర్రి పప్పనవ్వాలా? సృజన నాది. నా భార్యగా ఉండాలి అంటే ఆ గోపి లోపలే ఉండాలి. మర్యాదగా తారని పంపించేస్తే సమస్య ఉండదు అనుకున్నాను. కానీ ఈ తార నా మాట వినేలా లేదు. తార అడ్డు తొలగించుకునేలా తనే చేసుకుంటోంది. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఈ తార నా మాట విని వికాస్ దగ్గరికి వెళ్తావా? వినకుండా భద్ర దగ్గరికి వెళ్ళిపోతావా? నువ్వే ఆలోచించుకో. లేదంటే మాత్రం నేను చాలా 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 వైలెంట్ గా రియాక్ట్ అవుతా. అది చూసి డిసైడ్ అయిపో. తారగారు, గోపి నేరం చేయలేదని మీరంటున్నారు. కానీ గోపి నేరం చేశాడని ఆ ఇందిర సాక్ష్యాధారాలు చూపించింది. మరి గోపి తప్పు చేయకపోతే అక్కడ సాక్ష్యాలు ఆవిడికి ఎలా దొరికాయి? రేపు హియరింగ్ అయితే కోర్టులో సమాధానం చెప్పాలి కదా. ఆ రోజు అక్కడ జరిగిందేంటో నాకు తెలిసింది. సృజన గోపి ఏకాంతంగా ఉండాలని ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ బద్రి అనేవాడు సృజన మీద అటాక్ చేయబోయాడు. సృజనాన్ని రక్షించే ప్రయత్నంలో గోపి వాణ్ణి కొండ మీద నుంచి తోసేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వచ్చేశారు. అప్పుడు కూడా వాడు బ్రతికే ఉన్నాడు. తర్వాత వాడు చనిపోయాడు. వాడి ఒంట్లో కత్తిపోట్లు కూడా ఉన్నాయని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. బట్ దీన్ని బట్టి చూస్తే గోపి హత్య చేయలేదు అని నిరూపించచ్చు కదా. మీరు చెప్పింది కూడా కరెక్టే. ఈ పాయింట్ మీద మనం బలంగా వాదించొచ్చు. కానీ గోపి చేశాడని కొన్ని ప్రాథమిక ఆధారాలు చూపిస్తున్నాయి. కాబట్టి ఇంకెవరైనా గోపి హత్య చేసినట్టుగా క్రియేట్ చేయడానికి చేశారన్నది ఫర్దర్గా మనం ఆధారాలు సేకరించి కోర్టుకు చూపించాలి. అప్పుడే గోపి నిర్దోషిగా బయటికి వస్తాడు. ఇప్పుడు నేను ముందుగా ఈ నేరం గోపి చేశాడు అనడానికి పూర్తి ఆధారాలు లేవని,
ఒక ఫైల్ మనం దాఖలు చేసి దాని మీద గోపీని బెయిల్ మీద బయటికి తీసుకురావచ్చు. ఆ తర్వాత మిగతా ఆధారాలు వచ్చాక హీరింగ్లో తను నిర్దోషిగా బయటపడే అవకాశం ఉంది. దీని మీద గోపి సంతకం కావాలి. ఎప్పుడు వెళ్ళి పెట్టిద్దాం? లాయర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలియదు. గోపి మాత్రం తొందరగా బయటికి రావాలి. ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదని నేను కోరుకుంటున్నాను. అవును, తను ఆదిత్య మౌర్య గారికి కాబోయే అల్లుడు కదా. వాళ్ళెవరూ ఇతని గురించి ఇంతలా పట్టించుకోవడం లేదు. మరి మీరెందుకు తన గురించి ఇంతలా తాపత్రయపడుతున్నారు? గోపిని ప్రేమించిన సృజన నాకు చెల్లెలితో సమానమండి. గోపికి అలా జరిగినందుకు తను ఎంత బాధపడుతుందో మనసున్న మనిషిగా నేను అర్థం చేసుకోగలను. ఇద్దరు ప్రేమికులు కలిస్తేనే జీవితం అందంగా ఉంటుంది. ఇలా అనుకోని కారణాలతో విడిపోతే అది ఎంత నరకంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే వాళ్ళని కలపాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. గోపిని బయటకు తీసుకురావడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. మీరేం భయపడకండి. గోపి నిరపరాధైతే నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ సార్. ఏంటి తారా, గోపిని బయటికి తీసుకురావడానికి బెయిల్ పేపర్స్ మూవ్ చేయాలనుకుంటున్నావా? అంటే గోపి బెయిల్ మీద బయటికి వస్తాడని నువ్వు కలలు కంటున్నావా? నిర్దోషి నేరస్తుడని మీరు అరెస్ట్ చేశారు, కానీ న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నా తమ్ముణ్ణి చంపిన వాడిని నిర్దోషి అని ఇప్పటికీ నువ్వనడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గోపి మీ తమ్ముణ్ణి చంపలేదని ఇప్పటికే మీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ దాన్ని మీరు నమ్మకుండా అన్యాయంగా గోపి మీద నిందలు వేస్తున్నారు. తనని నేరస్తుని చేయాలని చూస్తున్నారు. నేరస్తుడు ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో ఊహించలేను అని నువ్వెలా అనుకుంటావు? ఒకప్పుడు మీరే చెప్పారు, జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కారు, బయట ఉన్న వాళ్ళందరూ నిర్దోషులు కారు అని. ఇప్పుడు గోపి జైల్లో ఉన్నా తను తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. అదే కోర్టులో నిరూపించాలి అనుకుంటున్నాను. నాకు ప్రాణమైన నా తమ్ముడి ప్రాణం తీసిన వాడి గురించి నువ్విలా మాట్లాడడం నాకు నచ్చలేదు. తప్పు చేయని వాడి గురించి మీరు కూడా ఇలా తప్పుగా మాట్లాడటం నాకు కూడా నచ్చలేదు. చూడుతారా, నువ్వు గోపి విషయంలో చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది. అయినా నీకు పెళ్ళయింది, నీ భర్త ఎక్కడో సింగపూర్లో ఉన్నాడు, నువ్విక్కడుంటున్నావు. అలాంటి నువ్వు ఒక పరాయి వ్యక్తి అయిన గోపి గురించి ఇంతలా ఆలోచిస్తూ ఉండడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. పరాయి అని మీరు అనుకుంటున్నారు, మంచి మనిషి అని నేననుకుంటున్నాను. మంచివాడికి చెడు జరగకూడదు అని నేను ప్రయత్నిస్తున్నానని మీరెందుకు ఆలోచించట్లేదు? చూడుతారా, అల్లుణ్ణి చేసుకోవాలనుకున్న ఆదిత్య మౌర్య గారు పట్టించుకోవడం లేదు. గోపి నేరస్తుడని వాళ్ళొదిలేశారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న సృజన కూడా ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఆ ఇంటి వాళ్ళు ఆపేశారు. అలాంటిది అక్కడ పనిచేస్తున్న నువ్వు మాత్రం గోపి గురించి ఇంతలా ఆలోచించడం ఇట్స్ రియలీ వండర్. నిన్నేమనుకోవాలి? మీరు ఎలా మాట్లాడినా మీ మాటల్లోని అర్థం నాకు తెలుసు మేడం. కానీ ఒక్కటి, ఒకప్పుడు ఆదిత్య గారి ప్రాణం కాపాడింది గోపి. ఆ ఇంటికి తను ఎంతో సహాయం చేశాడు.
ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి ప్రయత్నం సృజన చేస్తున్నట్టే. ఇంట్లో వాళ్ళు తనకి అడ్డు చెప్తున్నారు కాబట్టి అక్కగా నేను సాయం చేస్తున్నాను. లాయర్ని కలిసి వచ్చాను. అన్ని విషయాలు చెప్పాను. తప్పకుండా గోపిని బయటకు తీసుకొస్తానని ఆయన మాటిచ్చారు. మీ ఇద్దరికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఒక పక్క మనం గోపిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నావా? కానీ మావయ్య చూడు, నాకు సృజనకి పెళ్లి అని ముహూర్తాలు పెట్టించాడు.